హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? ముందుగాల నా ఛానల్కి అయితే స్వాగతం సుస్వాగతం. మీనాక్షి వంటశాల. మేము ఇవాళనైతే కందిపప్పుతో పప్పుచారు చేసుకుంటాను. ముందుగాలనైతే కొంచెం కందిపప్పు కుక్కర్లో వేసి అయితే ఉడకబెట్టుకున్నాం. ఉప్పు, నూనె, జీలకర్ర వేసి అయితే ఇట్లా ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం. దీనికి కావాల్సిన మునిక్కాయలు, కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లి రెబ్బలు, ఉల్లికాడలు, ఉల్లిగడ్డలు, టమాటాలు అయితే వేసుకుంటాను కొన్ని. సో ఇవన్నిటి కలిపి అయితే పప్పుచారు అయితే వేసుకుందాం ఇప్పుడు. సో కందిపప్పు పప్పుచారు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో ముందుగానే స్టవ్ మీద ఒక గంజు అయితే పోపు అయితే పెట్టుకుంటున్నాం మేము. కొంచెం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసినాం, ఎండుమిర్చి అయితే వేసేసినాం. ఇది బాగా ఎర్ర గోలిన తర్వాత మీదే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసేసుకున్నాము, ఉల్లికాడలు వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము, కొత్తిమీర కూడా వేసుకున్నాము. కాస్త టమాటా వేసినాము. టమాటా వేసి కాస్త గోలిన తర్వాత ఈ పోపునంతా తీసుకుపోయి పప్పుచారులో పోసేసుడు. ఇక పోసేసి బాగా మరగనియాలి. సో ఈ మునిక్కాడలు అయితే తీసుకున్నాము. ఈ మునిక్కాడలు కూడా కాస్త గోలనిద్దాము. ఈ పోపులోనే గోలియాలండి. పోపులోనే గోలిస్తేనే మంచిగా కమ్మగా ఉంటాయి. ఉప్పు, కారం అనేది మంచిగా పట్టుకుంటుంది మునిక్కాయలకు. సో మునిక్కాయలు చాలా బలం కదండి. సో బొక్కలకైతే మంచి బలం ఇస్తాయి మునిక్కాయలు. సో ఇప్పుడైతే తీసుకున్న చింతపండు అయితే ఇట్లా వీసుకొని ఇళ్ళనైతే పోసేసుకున్నాము కుక్కర్లో. సో ఇంకొంచెం మన పులుపు కావాల్సినంత పోసుకోవాలి. సో ఇదైతే మొత్తం చింతపండు పులిసే. ఇంకొన్ని అయితే నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇది కంప్లీట్గా ఇదే పోసుకుంటే మాత్రం బాగా పుల్లగా అవుతుంది. సో జర కొంచెం నీళ్ళు అయితే కలుపుకోరు మీరు. మేము కూడా కొంచెం నీళ్ళు అయితే కలుపుకున్నాం. బాగా మరిగిన తర్వాత చిక్కగా పడుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువనే పోసుకోవాలి. ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాము మన పోపులా. ఈ పోపు ఇటు అవుతుంటేనే మళ్ళీ స్టవ్ మీద పప్పు అయితే పెట్టి కాస్త ఏదైతే మరగనిద్దాము. కొంచెం నీళ్ళు అయితే పోసుకుందాము, బాగా పుల్లగా అవుతుంది. లేకుంటే ఈ కాస్తనైతే మరగనిద్దాము. చూడు కొంచెం ఉడికైతే పట్టింది పప్పుచారు. ఇప్పుడు పోపులా కొంచెం కారం వేసుకుందాం. పోపులోనే కొంచెం కారం వేసుకుంటే మంచిగా ఉంటుంది, అన్నిటికీ పట్టుకుంటుంది. ఆ పోపు అన్నిటికైతే కారం పొడి మంచిగా పట్టుకుంటుంది. ఇట్లనైతే వేసేసుకోవాలి. సో పోపునంతగా తీసుకుపోయి ఇలా ఉమ్మరియాలి. ఈ పప్పుచారు వేసి బాగా మరగనిద్దాం. చూడండి ఇక మంచిగా మరుగుతుంది. ఇది మరుగుతే మాత్రం పప్పుచారు సాంబార్ సూపర్. ఇప్పుడైతే కొంచెం మెంతి పొడి అయితే వేద్దాము. జీలకర్ర, మెంతి పొడి మంచిగా ఇంట్లోనే వేయించుకొని పొడి వేసుకున్నాము. ఆ పొడి అయితే వేసుకున్నాము. ఇప్పుడు చూడు ఉడికైతే పట్టింది. మంచిగా మరగనియాలి. చూడు ఎట్లా మరుగుతుందో. ఇట్లనైతే మరగనిద్దాం. బాగా మరిగితే పప్పుచారు తయారు మనకు. మంచి ఇడ్లీకి తినచ్చు, అన్నంకి తినచ్చు, ఉప్మాలో వేసుకొని తినచ్చు. నేను ఇట్లా చెప్తా అంటే మాత్రం మా పాప పక్కకుండా బాగా నవ్వుతుందండి. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను రోజు ఒక వంటనైతే పెడుతున్నాయి. మొత్తం వీడియో చూసి ఏమన్నా మిస్ చేసినా, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా వేస్తున్నానా నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.